చూడు జోకరు, క్లబ్కు ఒక పాటగాని పరిచయం చేసినందుకు నువ్వు నన్ను ప్రత్యేకంగా వచ్చి కలుసుకో. అలాగే సార్. ఇదిగో ప్రత్యేకంగా కలుసుకో. అలాగే సార్. అబ్బాయి రాజా, నువ్వు బాగా పాడేవని విన్నాను, చాలా సంతోషం. వింటమేమిటి బాస్, ఆ ఆట పాట చూసి హుషారాపుకోలేక నేను గెంతులేశాను. చచ్చా, నీకంటే ఎవరికి కావాలి? చూడు రాజా, నేను నీ క్లబ్ కి పెర్మనెంట్ సింగర్ గా నేను సెటప్ చేస్తున్నాను. బెల్లం చుట్టూ చేమలు చేరినట్టు ఈ క్లబ్ చుట్టూ జనం చేరేటట్టుగా చేయవలసిన బాధ్యత, ఈ క్లబ్ ను అభివృద్ధి చేయవలసిన బాధ్యత నీ మీద పెడుతున్నాను. మనం ఏ పని చేయాలన్నా రేటు కాస్త నీట్ గా ఉండాలి సార్. నీ మధ్య నా మధ్య సెటప్ బాగుండాలి, కుదరాలే గాని రేటు ఏముందయా? రేటు అదేం పర్వాలేదు. మనకు కోకిలు దొరికింది కనుక ఇంక కాకి మంగళహారతి పాడేస్తాను. చూడమ్మాయి, నువ్వు ఇంటికి వెళ్ళి అష్టపదులు కీర్తనలు మంగళారతలు పాడుకుని ఇంట్లో వాళ్ళని సంతృప్తి పరచు. వెళ్ళరా. మీరే అలా అంటే మీరుండండి. చూడండి కైలాసం గారు, ఈ రోజు జనం చప్పట్లు కొట్టింది నా ఒక్కడి గొప్పతనం చూసి కాదు, మా ఇద్దరు గొంతులు కలయిక చూసి. ఏ ఆటకైనా పాటకైనా పోటీ ఉంటేనే అందం కనుక ఆవిడని కూడా ఉద్యోగం ఉంచండి. లేకపోతే నేను కూడా పాడడం మానేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు మీ కేటుగాడు కలిసి కీర్తనలు అష్టపదులు మంగళహారతులు పాడి మీ కస్టమర్స్ ని ఆనందపరచండి. వస్తాం. రాజా 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 రాజా, మీ ఇద్దరు సెటప్ ఓకే ఓకే ఓకే. అమ్మా అమ్మా లక్ష్మి. ఏమిటి బాబు హడావుడి? హడావుడి కదమ్మా, ఆనందం. నాకు పాటలు పాడే ఉద్యోగం వచ్చింది. అంటే క్లబ్ లో సింగర్ గా. చాలా సంతోషం బాబు. నీలాంటి మంచి మనిషికి ఎక్కడైనా ఎప్పుడైనా జయమే కలుగుతుంది. అమ్మా, నాకు మొదటిసారిగా వచ్చిన డబ్బుతో మీకు ఈ బట్టలు తీసుకొచ్చాను. బాబు. అవునమ్మా, కన్నవాళ్ళు లేకపోయినా నాకు ఉన్నవాళ్ళు మీరేగా. ఇదిగో ఇందులో నీకు చెల్లాయికి ఈ బట్టలు నాన్నగారికి తమ్ముడికి. నువ్వు చేసిన ఉపకారానికి నీకు మేమేం ఇవ్వలేదు సరికదా, ఇప్పుడు నువ్వే ఇవన్నీ ఇస్తున్నావా బాబు? అమ్మా, అమ్మనబడే మనిషి కొడుకునే వాడికి ఇవ్వాల్సిన అతి అమూల్యమైంది ఇప్పుడు నువ్వు నాకు ఇస్తున్నావు. లక్ష్మి, అదేమిటో నువ్వు చెప్పగలవా? మొట్టికాయ. అది నీలాంటి అల్లరి చెల్లెలకి నాలాంటి అన్నయ్య ఇచ్చేది. అమ్మా, ఏ కొడుకైనా జీవితంలో ఏం సాధించాలన్నా ఎంతవాడు కావాలన్నా అతనికి కావాల్సింది నీలాంటి తల్లి చల్లని దీవెన. నన్ను దీవించమ్మా. అమ్మా. రండి. నాన్నగారు, ఆ మధ్య ట్రైన్ లో అంకుల్ని రక్షించారని చెప్పానే రాజా అని, ఆయన వచ్చారు. రాజా, మా నాన్నగారు. నమస్కారం అండి. నిన్ను చూడ్డానికి కళ్ళు లేకపోయినా కలుసుకుని మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. నాన్న, ఫైట్ చేసి ఆ రోజు అంకుల్ని రక్షిస్తే ఒక మంచి పాట పాడి ఈ రోజు నా ఉద్యోగాన్ని నిలబెట్టారు. అభిమానంగా మీ అమ్మాయి అలా అంటున్నారే కానీ నిజానికి నేను ఆ సహాయం ఊరికే చేయలేదు. తనకు ఉద్యోగం నిలబెట్టి మీ ఇంట్లో ఉండడానికి ఇంత చోటు సంపాదించుకున్నాను. ఆ చోటు కూడా మేమే ఊరికే ఇవ్వమండి, అందుకు బదులుగా అద్దె పుచ్చుకుంటాం. షూర్. నానా, మేడ మీద గది ఖాళీగా పడుంది కదా అని అది ఈయనకి ఇస్తానని మాటిచ్చాను. దాందే ఉందమ్మా, ఒక మంచి మనిషి మన ఇంట్లో ఉంటానంటే మనకే ఆనందమేగా. రండి, రూమ్ చూపిస్తాను. హలో గురుగారు, మీ పేరు రాజా అని క్లబ్ లో పాట పాడి అదరగొట్టేస్తారని విన్నాను. ఈ శుభ సందర్భంగా కలిసి మందు కొడదాం పదండి. ఐఎమ్ సారీ, నాకు అలవాట్లేదు. ఓహో, తమరు గాంధీ గారి శిష్యులు అన్నమాట. తమరు తాగిపోతే నేను తాగుతుంటాను, మీరు చూద్దరు కాని పదండి. కొన్ని కుదరదనుకుంటే క్యాష్ కొట్టించుని నేనే సోలుగా మందు కొట్టుకుంటాను. అన్నయ్య, సిగ్గులేదు? కొత్త వాళ్ళని పట్టుకుని డబ్బులు అడుగుతావా? పాత వాళ్ళ దగ్గర ఆల్రెడీ పట్టేశాం గనుక ఇక కొత్త వాళ్ళే దిక్కు. తగలడు. మరి 10 రూపాయల వాటర్ కూడా రాదే? సరే, ఎట్లాగో అడ్జస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సిస్టర్. సీ యూ సార్. ఐఎమ్ సారీ. మా అన్నయ్య తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. భలేవరే, అంత పెద్ద తప్పు అతను ఏం చేశాడు? ఇంటికొచ్చిన మనిషిని మర్యాదగా పలకరించడం పోయి కనీసం పరిచయమైనా లేకుండా డబ్బులు అడగడం చాలా తప్పు. ఏమిటి అలా నిలబడిపోయారు? అప్పులడిగే అన్న, గది అద్దెకిచ్చే చెల్లెలు, కళ్ళు లేని నాన్న ఉన్నా ఇదేం కుటుంబంరా అనుకుంటున్నారు కదూ? అబ్బే, అదేం లేచే. మా పరిస్థితి ఇలా మారడానికి, మా బ్రతుకులు ఇలా దిగజారడానికి విధే కారణం అందరూ అన్నా నేను మాత్రం ఒక దుర్మార్గుడు కారణం అంటాను. ఎవరతను? మా ఆనందరావు అంకుల్ కొడుకు కేవుబాబు. అతని కారణంగానే మా నాన్నగారి చూపు పోయింది. లోకమే చీకటి. ఆయన సంపాదన లేకపోయేసరికి ఉన్న ఆస్తి కాస్త హారతైపోయింది. మందలించాల్సిన మనిషి మంచాన పడేసరికి మా అన్నయ్య దారి తప్పాడు. వాళ్ళ కోసం తప్పనిసరి
సిగ్గు విడిచి నేను 10 మందిలోనూ పాటలు పాడుతున్నాను. మా జీవితాలు చిక్కులోకి చీకట్లోకి మళ్లించింది ఆ మహానుభావుడే. అతను గుర్తొస్తేనే చాలు నాలో కోపం అసహ్యం పొంగుకొస్తాయి. బంగారు లాంటి సార్ నేర్పాలు చేసావు కదరా, ఊళ్ళో దగ్గర పెట్టి పని చేస్తున్నావా లేక బాగా తాగి పని చేస్తున్నావా? తాగి పని చేస్తున్నావు ఏంటండి? పొరపాటు చేసి కొడతారేంటి? కొడతానా? తీరుస్తానా? నా డబ్బులకు మారాయండి. నీ డబ్బు ఈ ఒలికిపోయిన సార్ లెక్క కట్టానంటే తిరిగి నువ్వు ఎదురు కట్టాలి మాకు. ఇదిగో నన్ను అన్యాయం చేసి బాగుపడతాం అనుకుంటారా? చూస్తా మీ సంగతి. చూసావులే ఏదో సార్ వీడు వెడుతున్న వాళ్ళకం చూస్తుంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో అని అనుమానంగా ఉంది సార్. సర్లే, వీడు అసలు పోలీస్ స్టేషన్ దాకా వెళితే కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఏడు బావా, ఇన్ని పాపిష్టి పనులు తెలుసు చూడు, సోడా మూతీడు నేర్పలేడు మీ వాడికి. చాలా పాపిష్టి పనులేవో నాకు తెలుసునంటున్నావు, కానీ ఇష్టం లేని మనిషిని లారీతో గుద్దించేసి చంపించేయడం ఏమిటో నాకు వంట పట్టలేదు. ఎవరికి వంట పట్టిందంటావు? కానీ ఇష్టం లేని మనిషిని లారీతో గుద్దించేసి చంపించేయడం ఏమిటో నాకు వంట పట్టలేదు. ఎవరికి వంట పట్టిందంటావు? నేనేదో మనుషులు చంపించేసినట్టు లారీ మీద పెట్టి మాట్లాడుతున్నావు వంక పెట్టి. మీరు అట్లాంటి పని చేయించే ఉంటారని మా అయ్యగారికి డౌట్. సోడా పెట్టి కొట్టానంటే నీ బుర్ర అవుట్. ఆయన ఏదో సరదాగా అంటుంటే నిజం అన్నట్టు మాట్లాడుతున్నావు. కేటు మా అయ్యగారు ఉండబట్టి సరిపోయింది, రావుతా నీ లైఫ్ డౌట్. బావా, ఈ తాగుమూతేతల గొడవలు మనకెందుకు గానీ నువ్వు నేను విసికి సోడాలంటాడు, మనల్ని ఎవడో ఏం చేయలేడు. హఠాత్తుగా వరుస మార్చేస్తున్నావు అంటే నేను ఊహించింది కరెక్టేనన్నమాట. బావోయ్, నువ్వు నన్ను నెమ్మదిగా కమిట్ చేస్తున్నావు. మద్దలు పూరీలు అయ్యి వీరి అబ్బా పోయిండ్రా బావా. Cheers!